మిస్టరీ సంజనాయక్ అప్డేట్స్ చూస్తే నేడు సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ ఎన్నికల స్కెడ్యూల్ విడుదల చేయనుంది. బీహార్ తో పాటే జూబ్లీ హిల్స్ పలు ఉప ఎన్నికల తేదీలు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. నవంబర్ 22 కల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని నిన్న పాట్నాలో ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. కానీ ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ ఎన్నికల స్కెడ్యూల్ విడుదల చేయనుంది. ఇక బీహార్ తో పాటే జూబ్లీ హిల్స్ పలు ఉప ఎన్నికల తేదీలు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. నవంబర్ 22 కల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని నిన్న పాట్నాలో ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మళ్ళీ లైవ్ అప్డేట్స్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సంజన, ఇక ఈరోజు సాయంత్రం 4 గంటలకి కేంద్ర ఎన్నికల సంఘం అయితే ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికలతో పాటు తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా నోటిఫికేషన్ వెలువడుతుందని కూడా మరి సమాచారం అందుతోంది. సో మొత్తానికి బీహార్తో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తేదీ కూడా ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. సో నిన్న పాట్నాలో మరి ఈ పర్యటన సందర్భంగా కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్ ఈ విషయం నిన్ననే చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా మరి 3 పార్టీలు ఓవరాల్గా మరి ఖచ్చితంగా గెలిచి తీరాలనే లక్ష్యంతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగా కూడా అభ్యర్థిని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో మరి తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎలా ఉంది, జూబ్లీహిల్స్ ప్రజలు మరి ఎలా తీర్పిస్తారనే దాని పట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇంకా అభ్యర్థి ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేయలేదు. ఖచ్చితంగా గెలుపు గుర్రానికే టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే క్రమంలో మరి ప్రతిరోజు రోజుకొక కొత్త పేరు కూడా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు కావచ్చు, స్థానిక నేతల నుంచి కూడా మరి జూబ్లీహిల్స్ టికెట్ కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో మరి ఎవరిని కూడా ఇప్పటివరకు ఇంకా ప్రకటించలేదు. సో ఈరోజు బీహార్ ఎన్నికల షెడ్యూల్ కావచ్చు, నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో సో దీంతో పాటు బీహార్తో పాటు మరి మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం తర్వాత మరి జూబ్లీహిల్స్ కూడా ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఇదే క్రమంలో జూబ్లీహిల్స్ విషయంలో మరి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మరి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతమ్మను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్కి సంబంధించిన అంశంలో ప్రకటించడం జరిగింది. ఇంకా బీజేపీ కూడా ఎవరనే దాని పట్ల ఇంకా అభ్యర్థి విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కాంగ్రెస్లో కూడా రోజుకు కొత్త పేరు వినిపిస్తోంది. అయినప్పటికీ కూడా ఇంతవరకు కాంగ్రెస్ అభ్యర్థిని కూడా ఫైనల్ చేయలేదు. సో మొత్తానికి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ కోసం అయితే పోటీ రోజు రోజుకు పెరుగుతోంది. దీంట్లో మరి రోజుకొక కొత్త ముఖం పేరు కూడా వినిపిస్తోంది. సో ఓవరాల్గా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు కాసేపటి క్రితమే మరి కమాండ్ కంట్రోల్ సెంటర్కు వెళ్తున్నారు. సో ఎన్నికల నోటిఫికేషన్ సాయంత్రం వెలువడుతున్న నేపథ్యంలో సో అభ్యర్థిని కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. సో ఈరోజు చేస్తారా లేకుంటే ఎన్నికల సంఘం మరి ఏదైతే షెడ్యూల్ ప్రకటించిన తర్వాత చేస్తారా అనేది తేలనుంది. సో దీనిపైన ఇప్పుడు చర్చ చేసేందుకు మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సీఎం
మరి ఈ అంశంలో మరి కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్ళారు. సో ఒకవైపు 42% బీసీల రిజర్వేషన్ల అంశం కూడా మరి ఈరోజు కోర్టులో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అదే క్రమంలో ఎల్లుండి 8వ తేదీన కూడా హైకోర్టులో విచారణ జరగనుంది. సో ఒకవైపు 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కూడా ఆ దిశగా కూడా తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసిన నేపథ్యంలో సో లోకల్ బాడీస్ ఎన్నికలు జరుగుతాయా లేదా అనే ఒక టాపిక్ కొనసాగుతున్న నేపథ్యంలో మరి జూబ్లీస్కి సంబంధించిన ఉప ఎన్నిక విషయంలో ఈరోజు నోటిఫికేషన్ వెలువడడం కావచ్చు. సో అదే క్రమంలో మరి ఈరోజు కాసేపట్లో సుప్రీంకోర్టు కూడా ఏదైతే వంగా గోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో 50% కన్నా మించి రిజర్వేషన్లు ఉండకూడదు, తెలంగాణ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది అని చెప్పి ఈ ప్రక్రియను రద్దు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదే క్రమంలో ఇక మరొక వ్యక్తి కూడా మాధవ్ రెడ్డి అనే వ్యక్తి, రెడ్డి జాగృతికి సంబంధించిన వ్యక్తి కూడా హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. 9G1 సవాల్ చేస్తూ మరి ఆయన కూడా మరి హైకోర్టును ఆశ్రయించారు. సో దానికి సంబంధించిన విచారణ ఎల్లుండి హైకోర్టులో కూడా జరగనుంది. సో ఓవరాల్గా బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ల విషయంలో ఇటు రెండు కోర్టుల మధ్య ఈ వాదన విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా బీహార్కు సంబంధించిన అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం మరి ఈరోజు నోటిఫికేషన్ వెలువడడం కావచ్చు. నవంబర్ 22 లోపు కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తానని మరి ఇప్పటికే మా ప్రధాన ఎన్నికల అధికారి చెప్పడం కావచ్చు. ఓవరాల్గా మరి కాంగ్రెస్లో కూడా తెలంగాణకు సంబంధించిన అంశంలో మరి 22 నెలల పాలనపై మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఎలా తీర్పిస్తారనే దాని పట్ల రేవంత్ సర్కార్ అయితే ఒక టెన్షన్తో ఉంది. అదే క్రమంలో మరి అభ్యర్థిని నిర్ణయించడం కూడా కాంగ్రెస్ పార్టీకి సవాల్గా మారింది. సో మొత్తానికి తెలంగాణలో మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రమంలో సో బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా నిర్వహించాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది కనుక మరి కాసేపట్లో మనం చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ అయితే ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. మరోవైపు కాంగ్రెస్ కూడా చాలా ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు పోటీ ఏ విధంగా ఉండబోతుంది? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసా లేకపోతే మూడు పార్టీల మధ్య అసలు పోటీ ఏ విధంగా ఉండబోతుంది? మరోవైపు అభ్యర్థులు కూడా ఇంకా ప్రకటించలేదు. మూడు పార్టీలకు ఇది ఖచ్చితంగా మరి ప్రధానంగా పోటీ పడుతున్నారు. దాంట్లో మూడు పార్టీలకు కూడా ఇది లైఫ్ అండ్ డెత్ సమస్యగా కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే మూడు పార్టీలకు మరి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నిక కూడా మరి తమ ఆధిపత్యాన్ని కావచ్చు ప్రజల మద్దతును తెలుసుకునే అవకాశం ఉంది కనుక సో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మరి సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల నాడి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ఒక కారణంగా మనం విశ్లేషించుకోవచ్చు. అదే క్రమంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారి సతీమణికి టికెట్ అనౌన్స్ చేశారు. మరి 10 రోజుల క్రితమే ఈ ప్రక్రియ జరిగింది. అయితే ఇంతవరకు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అభ్యర్థిత్వం ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో ఇంతవరకు ప్రకటించకపోవడం కావచ్చు. సో మొత్తానికైతే సునీతమ్మ గారు కూడా మరి మాగంటి గోపీనాథ్ సతీమణిగా ఆమె ప్రజల్లోకి వెళ్తున్నారు. సో సిట్టింగ్ సీట్లో మరి ఆయన మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత మరి ఆయన సతీమణికి టికెట్ ఇవ్వడం కావచ్చు, ఆ దిశగా ఆమె ప్రచారం చేసుకోవడం కావచ్చు. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా జూబ్లీహిల్స్లో మరి గత 3-4 నెలలుగా కూడా ప్రచారం చేస్తున్నారు. ఇదే క్రమంలో బీజేపీ కాంగ్రెస్ కూడా ప్రచారం చేస్తున్నప్పటికీ ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే ఈరోజు షెడ్యూల్ కానీ నోటిఫికేషన్ కానీ వెలువడిన తర్వాత ఖచ్చితంగా మరి అభ్యర్థిని ప్రకటించాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. సో దీంట్లో మరి ఈరోజు సాయంత్రం వరకు బీజేపీ కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అదే క్రమంలో మూడు పార్టీలకు కూడా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలకు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఖచ్చితంగా ఇది ఒక సవాల్గానే చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అభ్యర్థిని ఆల్రెడీ ప్రకటించారు. ఇక బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు మిగిలి ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది పేర్లు అయితే వినిపించాయి, లిస్ట్ అవుట్ చేశారు. సో వారికే ఇచ్చే ఛాన్స్ ఉందా? వారు కాకుండా లిస్ట్ లో లేని వారు కాకుండా వేరే వారికి ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? కాంగ్రెస్ అధిష్టానం అయితే ఇప్పటికీ అభ్యర్థుల పేర్ల విషయంలో సర్వే చేస్తున్నట్టు సమాచారం. సో కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీ కూడా మొత్తానికి 2-3 కూడా పోటీ పడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే లంకల్ దీపక్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సో 25 ఓట్ల మెజార్టీ కూడా సాధించారు. అదే క్రమంలో మొన్న బండారు దత్తాత్రేయ గారి కుమార్తె కూడా మరి జూబ్లీహిల్స్ రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంకా 1-2 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఎన్నిక విషయంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పోటీ పడ్డారు. అయితే బీఆర్ఎస్ అందరికంటే ముందుగా కూడా మరి మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. సో ఆయనకు సంబంధించిన సానుభూతి ఉంటుంది, ఆయన చేసిన అభివృద్ధి ఉంటుంది, ఆయనకు సంబంధించిన క్యాడర్ లీడర్ ఉంటుంది కనుక సో ఆయన సతీమణికి ఇవ్వడం కరెక్ట్ అని కూడా భావించి మాజీ సీఎం కేసీఆర్ అయితే ఆమెకు టికెట్ కేయించారు. సో ఇప్పుడుగా మరి బాల్ కోర్టు కాంగ్రెస్ కోర్టులో ఉందని
స్పష్టమవుతోంది. ఎందుకంటే రోజుకొక కొత్త పేరు కూడా వినిపిస్తోంది. దీంట్లో మరి కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ. అదే క్రమంలో మరి ఇక చాలామంది పోటీ పడుతున్న నేపథ్యంలో అభ్యర్థిని నిర్ణయించడం కూడా కాంగ్రెస్కు ఒక సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్తో పోటీ ఉంటుందని చెప్పి గతంలో వివేక్ వెంకటస్వామి చెప్పడం కావచ్చు. అదే క్రమంలో ఆ పార్టీలో కొంత ప్రజాస్వామ్యం కూడా ఎక్కువే కనుక సో ఎవరికి తోచినట్టు వాళ్ళు ఈ జూబ్లీహిల్స్ టికెట్ నాదేనని చెప్పుకోవడం కావచ్చు. మరి నిన్న అంజన్ కుమార్ యాదవ్ కూడా ఒక సంచలనమైన ప్రకటన చేశారు. మరి ఇక్కడ పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామితో పాటు తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు మంత్రులు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నియమించిన తర్వాత మరి ఆ ముగ్గురు మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో ప్రతిరోజు మరి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రచారం కావచ్చు కొనసాగిస్తున్న నేపథ్యంలో సో ఈ ముగ్గురు కలిసి ఎవరో ఒకరిని నియమిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రచారాలన్నిటికీ కూడా మరి చెక్కు పెడుతూ మరి అంజన్ కుమార్ యాదవ్ అయితే ఒక సంచలన కామెంట్ చేశారు. పొన్నం ప్రభాకర్ మంత్రి మాత్రమే, ఆయన హైకమాండ్ కాదంటూ కూడా చెప్పడం కావచ్చు. జూబ్లీహిల్స్ నాదే, హైదరాబాద్ నాదే అని కూడా ఆయన మరి వ్యాఖ్యలు చేయడం కావచ్చు. ఇదే క్రమంలో నవీన్ కుమార్ యాదవ్ కావచ్చు, తర్వాత సిఎన్ రెడ్డి కార్పొరేటర్ కావచ్చు, ఇంకా బొంతు రామ్మోహన్ కావచ్చు, ఒకవైపు ఒక చేవెళ్ళ ఎంపీగా పనిచేసిన రంజిత్ రెడ్డి కావచ్చు, ఇంకా మైనపల్లి హనుమంతరావు పేరు కూడా వినిపిస్తోంది. సో మొత్తానికి ఒక 6-7 కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కనుక కాంపిటీషన్ పెరుగుతోంది కనుక మరి పార్టీ కూడా అందరిపై సర్వే చేయించి మరొక నిర్ణయం తీసుకుంటుంది. అందుకే అభ్యర్థిని ప్రకటించడంలో కాస్త ఆలస్యం అవుతుంది. సో ఒకవేళ కనుక ఈరోజు షెడ్యూల్ కానీ నోటిఫికేషన్ కానీ వెలువడిన తర్వాత ఖచ్చితంగా మిగతా 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు ఖచ్చితంగా తమ అభ్యర్థిని ప్రకటించాల్సిన ఆవశ్యకత ఉంది. అదే క్రమంలో ప్రకటించే ఛాన్స్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. నెల్లూరు మైపాడ్ రోడ్లో 20 లక్షలతో ఆధునిక